యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మరొకసారి గడిచిన సంవత్సర కాలాలలో ఈ రీతిగా నేను పిలుపునిచ్చిన ప్రతిసారి వస్తువుల రూపములో లేదా డబ్బుల రూపములో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మత్తయి శుభవార్త తీయండి, అందరు తీయండి. 15వ అధ్యాయము 7, 8, 9 3 కలిపే ఉంటాయి. చదవండి. ఆ మాట నేను అన్నను ఇడిచిపెట్టండి, మిగతా చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? యేసయ్య తన వెంటనున్న ప్రజలతో లేదా తనను వెంబడిస్తున్న శిష్యులతో యెషయా ప్రవక్త ప్రవచించిన, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రాకముందు 700 సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి దేవుని వాక్కు. ఆ వాక్కు నిజమేనని యేసయ్య తన చుట్టూ ఉన్నటువంటి జనులతో, దగ్గర ఉన్నటువంటి శిష్యులతో చెప్పిన మాట ఈ దేవుని వాక్యం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించువారు నన్ను వ్యర్థముగా బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ హృదయం దూరముగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క ఇష్టము ఏంటి అంటే పెదవులతో గణపరుస్తున్నారు, మీ హృదయం మాత్రం దూరంగా ఉంది. అంటే హృదయముతో నన్ను గణపరచండి అని, అంతే కదా అర్థం? ఉత్తి పెదవులతో కాదు, హృదయముతో నన్ను గణపరచండి అని దాని ఉద్దేశం. ఎవరితోనైనా ఏమైనా మనం మాట్లాడుతున్నప్పుడు పక్కున్న వారితో కానీ, పక్కింటి వారితో కానీ, మన బంధువులతో కానీ, లేదా నలుగురు కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనము సంభాషిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో అన్నా పై మాట మాట్లాడొద్దన్నా, లోపల నుంచి రా అన్నా, లోపల నుంచి మాట్లాడు అంటామా? అక్క పైన మాటలు చెప్పొద్దక్క, పైకి మాట్లాడొద్దక్క, లోపల నుంచి రాని నీ మాట. ఎప్పుడు? మాటల్లో తేడా ఉన్నప్పుడు. అవునా? మాట్లాడే మాటల్లో తేడా ఉన్నప్పుడు, లేదా మాటలకు ప్రవర్తనకు తేడాగా ఉన్నప్పుడు
చెప్పే మాటకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా చేస్తున్నటువంటి క్రియలకు తేడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మాట అంటామా లేదా? ఖచ్చితంగా అంటాం. ఎవరిమైనా అంటాం. అలానే యేసయ్య కూడా ఇక్కడ అంటున్నాడు. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంటున్నాడు. ఈ ప్రజలు ఈ లోకంలో మనం అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని గుంపులు, కొంతమంది కొందరిని ఆరాధించటం మనం చూస్తున్నాం. కొందరు కలిసి కొందరు దేవుళ్ళను గాని దేవతలను గాని ఆరాధించటం మనం చూస్తున్నాం. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా కొన్ని సంఘాలు కొన్ని విధాలుగా ఆరాధించటం మనం చూస్తున్నాం. అయితే ఏది నిజమైన ఆరాధన? ఎవరు నిజమైనగా పెదవులతో కాకుండా హృదయముతో దేవునికి దగ్గరగా ఉండి ఆరాధన చేస్తున్నారు అంటే వ్యర్థమైన ఆరాధన కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించువారు హృదయపూర్వకంగా ఎవరు అన్న విషయాలను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన మైండ్ సెట్కు దిమ్మ తిరిగిపోయింది. మన మనసుకే ఇలానా బైబిల్లో కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఆరాధిస్తున్న ఆరాధనలు ఎంతవరకు మంచివేని నేను జడ్జి చేయను, జడ్జిమెంట్ ఇవ్వట్లే. కానీ ఒక్కొక్క రకంగా అలా ఆరాధించటంలో అది వ్యర్థంగా ఆరాధిస్తున్నారా లేదా దేవునికి మనస్ఫూర్తిగా యథార్థంగా ఆరాధిస్తున్నారా అనేది మన మనసులకు మాత్రం, అనగా మనలో ఉన్న మనసుకు హృదయానికి ఖచ్చితంగా తెలుస్తుందా లేదా? కంపల్సరిగా తెలుస్తుంది. దేవుని వాక్యమును గుర్చిన అవగాహన ఉంటే. బైబిల్లో కూడా ఒకానొక దినాన పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒకరిని ఆరాధిస్తున్నారు. ఈయన చూశాడు. ఆరాధిస్తున్న ఆరాధన చూసి అక్కడ ఉన్నటువంటి జనులను అడిగాడు. వారు ఆరాధిస్తూ కనపరుస్తున్నాం అనుకుంటున్న ఆ ప్రజల్ని అడిగాడు, ఏమండి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు అన్నాడు. బైబిల్ క్లియర్గా రాయబడి. అప్పుడు వారు అన్నారు, తెలియని దేవుడు. ఎవరంటండి? తెలియని దేవుడు. దేవుడే తెలియదంట, ఆరాధన చేస్తున్నారట. అది వ్యర్థమైన ఆరాధన కదా? వాళ్ళకు అర్థం కావాలని పౌలు గారు అడిగారు. ఆ పట్టణములో, ఆ ప్రదేశములో, ఆ ప్రాంతములో ఆ ప్రజలు ఆరాధన చేస్తున్నారు. అయ్యా, ఇంతగా ఆరాధన చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు, లేక ఈ దేవుని పేరేంటి అని అడిగితే ఆ దేవుని పేరు చెప్పిన ప్రజలు ఏంటంటే తెలియని దేవుడు, పేరే తెలియని దేవుడు, పేరే తెలియని దేవుడు. యాడికి? ఓ బస్ ఎక్కి కండక్టర్ అడిగాట టికెట్, కూర్చోనా జాయ్, గుడ్ బాయ్, కూర్చో. కండక్టర్ని అడిగాడట. టికెట్ తీసుకోమని ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పోతున్నావు అంటే యాడికి వెళ్ళాడు. అదే యాడికి పోతున్నావు, ఎక్కడికి టికెట్, యాడికి అన్నాడంట. యాడికి? అదే యాడికే టికెట్ అని యాడికే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యాడికనే ఊరు కూడా ఉంది. తెలుసా మీకు? తెలిసిందా? రవి నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి. సీనన్న కూడా తెలిసిండొచ్చు, మీలో కూడా కొందరికి తెలిసిండొచ్చు. ప్రాబ్లం యాడికి అంటే వీళ్ళు అలా సమాధానం ఇచ్చారు. వాళ్ళు అంటే మీకు తెలిసే విధంగా చెప్తున్నారు. వీళ్ళు అలా సమాధానం ఇచ్చారు తెలియని దేవునికి. ఇలా
నేను ఒక్కటి మాత్రమే చెప్తున్నా, ఋతు కాలములో కూడా ఎక్కడ ఆమె, ఎక్కడ ఉన్నది ఆమె, ఏ దేశం ఆమెది? మోయాబు దేశం. ఆ ఋతు కాలములో కూడా దేవతను ఆరాధించున్నారు. దేవత పేరు ఏం పేరు? ఏమైనా గుర్తుంది? ఐడియా ఉందా మీకు? కెమోసు అన్నటువంటి ఎలాగా చెప్పమంటారా? చెప్పొచ్చా? ఎలాగ ఆరాధన చేస్తారో చెప్పొచ్చా? బైబిల్లో ఉన్నమాటే పూర్తిగా చెప్పండి. కానీ నగ్నంగా ఎలా ఆరాధించాలంట? నగ్నంగా, ఒంటి మీద నూగుపోలు ఉండకూడదు. ఆ దేవతకు ఉండదు, వీళ్ళకు ఉండకూడదు. అప్పుడే కాదండి, ఆ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, పొద్దుటూరు ప్రాంతము, పొద్దుటూరేనా? దేవునికి స్తోత్ర. ఏదో కొన్ని గుర్తుంటాయి, అట్లా అందిస్తుంటే నాకు కూడా కొంచెం బాగుంటుంది, కన్ఫర్మ్ చేసుకుంటా. హల్లెలూయా. ఆ ప్రాంతంలో అంతే కదా. అక్కడికి పోయి వీళ్ళు ఆరాధించాలి. నేను ఇంటర్మీడియట్ నంద్యాల చదువుతున్నా అండి, పివిఎస్ కేబీసీ కాలేజ్, డిగ్రీ కాలేజ్ నంద్యాలలో చదువుతున్నా. ఎగ్జామ్స్ టైం వచ్చాయి, ఎగ్జామ్స్కి వెళ్తున్న మార్గంలో శ్రీనివాస్ సెంటర్ ఆ ప్రాంతంలో జనాలు బాగా గుమిగూడి ఉన్నారు. అసలు ఏమైంది, ఏం జరుగుతుంది, జనాలు ఫుల్ కొన్నారు. ఆ టైంలో నేను ఏం జరుగుతుంది, ఏంది, ఒక దిక్కు టైం అవుతుంది, ఎగ్జామ్కి పోవాలి కదా, అయినా ఇంతమంది గుమిగూడారు అని పోయి చూద్దామని అలా వెళ్ళానండి. వెళ్తే ఉన్న విషయాలండి నేను చెప్పేది, ఏమి కొత్తగా ఏమి చెప్పట్లేదు, లేదంటే నేనే వ్యంగ్యంగా మాట్లాడట్లేదు. రిక్షాలో కూర్చున్నాడు, అక్కడ జనాలు కిక్కిరిసిపోతున్నారండి. వాళ్ళ దగ్గరికి వచ్చిన ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని ఒక చెంపకు ఏటు కొట్టడమైనా సరే, లేదంటే కాలుతో తనడమైనా సరే, అదంట సరదా ఆయనకంట. అంటే అది ఆశీర్వాదం, లేదంటే అని కొంచెం ఉమ్మేయడమైనా. నేను గమనించానండి ఆడ. అంటే నేనేం చెప్తున్నా, కొన్ని వేరియేషన్స్ చెప్తున్నా. ఆరాధనలో బైబిల్ గ్రంథములో ఉన్నాయి, అటు లోకంలో ఉన్నాయి. అందుకనే ఉన్నటువంటి వాటన్నిటిని కూడా దేవుడు ఎరిగిన వాడై అక్కడ ప్రజలతో చెప్తున్నాడు. మనుషులు దైవ ఉపదేశములు అని చెప్పి వారు మిమ్మల్ని మభ్యపెట్టి ఇలాగా ఆరాధించమని చెబుతారు. వ్యర్థంగా ఆరాధించకండి, నోటితో పెదవులతో. మీరు కూర్చోనన్నా బాబు, ఇంటికి వస్తావా? నేను వస్తా, నేను మళ్ళీ లేకుంటే చెప్పిన మాట క్రీస్తు అద్భుతంగా తెలిసి అన్ని విషయాలు క్రోడీకరించి చెప్తున్నారు. పెదవులతో కాదు మనం ఆరాధించాల్సింది, హృదయముతో. మీ హృదయాన్ని దూరంగా పెట్టి పెదవులతో ఆరాధిస్తున్నారు. ఆనాడు యెషయా ప్రవక్త చెప్పిన మాట సరే కదా. నేను ఈరోజు చెప్తున్నాను యేసునామములో పరిశుద్ధాత్ముని ద్వారా, ఇవి నిజమే కదా. క్రైస్తవంలో ఉన్నాయి, బయట ఉన్నాయి. అవి ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, ఎంతవరకు నిజముగా ఆత్మతో సత్యముతో యథార్థముగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, లేదా పెదవులతో పైన ఆరాధన చేస్తున్నారు.
ఎంతవరకు నమ్ముతున్నారు, ఎంతవరకు పెదవులతో చేస్తున్నారు, ఎంతవరకు నిజముగా దేవుని హృదయంలోనికి చేర్చుకొని చేస్తున్నారు, లేకుంటే దేవుడే కేవలం ఆరాధన అని చేస్తున్నారు. మనమనే కాదు, టోటలీ నేను చెప్పే మాటలు. అయితే వాటిని ప్రత్యేకించి ఆ రోజు తన ప్రజలకు చెప్పినట్టు ఈరోజు నా ద్వారా మనందరితో మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పెదవులతో కనపరిచే బిడ్డగా ఉంటే, హృదయపూర్వకంగా కనపరిచే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనసుతోనూ హృదయముతోనూ ఆరాధించే ఆరాధనగా నీ ఆరాధన ఉండాలని, వ్యర్థమైన ఆరాధనగా ఉండకూడదని, అది వేస్ట్ చేసి కూడా అని దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో. సరే, ఇలా హృదయంతో దగ్గరగా ఉండి చేయడం ఎలా, ఎట్లా, ఏ విధంగా? సరే, పెదవులతో చేయలేదు, హృదయంతో చేస్తున్నాం. ఏ విధంగా కనపరచాలి? పెదవులతో కాదు, హృదయం దూరంగా లేదు, దగ్గరగానే ఉంది అనుకుందాం. ఒకవేళ మాకు అలాంటి తెలియదు మీరు అనుకుంటే, మరి ఏ విధంగా కనపరచాలి? ప్రభువును, దేవుణ్ణి ఏ విధంగా మనం కనపరచాలి, హెచ్చించాలి? ఎందుకంటే ఆయన నామం అన్ని నామముల కంటే పైన. భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి దేవుడు, ఈ ప్రపంచాన్నే మాట చేత సృష్టించినటువంటి దేవుడు, ప్రతి నరుడు అన్న మానవుని అందరినీ కూడా తన స్వహస్తాలతో తయారు చేసినటువంటి దేవుడు. మరి ఇలాంటి ఇంత గొప్ప దేవుణ్ణి ఎలా కనపరచాలి? మనం వ్యర్థంగా ఆరాధించకుండా దేవునికి ఇష్టముగా ఆరాధించడం ఎలా? పెదవులతో కాకుండా మనసుతో, హృదయముతో ప్రభుకు దగ్గరం కావటం ఎలా? కొన్ని విషయాలు లేఖనానుసారంగా ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దేవుణ్ణి ఎలా గణపరచాలి, గణపరిచేవారు ఎలా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆరాధించువారు ఎలా ఉండాలి, వారికి ఏం కలుగుతుంది? కొన్ని మాటలు నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వాక్యం. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. సేమ్ ఇదే మాట కదా, ఇదే వాక్యమే. అయితే దేవుడు అందులో కోరుకుంటున్న మాట ఏంటంటే, అక్కడ సందర్భం మీరు ఎనుకు ముందు టోటల్గా కొంచెం చదివితే ఆ సందర్భం జ్ఞాపకం వస్తుంది. సందర్భం ఏమిటంటే, అక్కడ నీవు నీ హృదయాన్ని దూరంగా ఉంచనీయకుండా నాకివ్వు, నీ హృదయములో నాకు చోటివ్వు, లేదా నీ హృదయం నాకిమ్ము. సామెతల గ్రంథం ఆ మాట క్లియర్గా రాయబడిన మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును ఎవరికి ఇవ్వాలంటండి? దేవునికి, యేసయ్యకు
నిన్ను పుట్టించిన ప్రభువుకు, ఆ ప్రభువుకి ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి. తర్వాత మిగతావి. నీ హృదయం ఇవ్వకుండా నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా ఇక్కడి వరకు కాస్త నీకు ఊరటగా దాని ప్రతిఫలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ హృదయం ఇచ్చి నువ్వు ఏమి చేసినా నీకు తూచా తప్పక నూరంతల ప్రతిఫలం ఉంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, నా కుమార్తె నీ హృదయం నాకు ఇమ్ము. ఎందుకు హృదయం ఇవ్వకుండా వాళ్ళు అలా హృదయాన్ని దూరంగా ఉంచి పెదవులతో కనపరుస్తున్నారు అంటే దానికి కూడా కారణం లేకపోలేదు. ఏంటి? మనుషులు కల్పిస్తున్నారే కొన్ని. ఏంటివి? దైవోపదేశములని, ఇవే అని. అంటే ఇది కూడా మంచిదే, ఇది కూడా ఆరాధనే, ఈయన కూడా దేవుడే, ఇలా చేయడం కూడా మంచిదే అని ఈ దేవుడు చెప్పినవి కాదండి, దేవుడు చెప్పనివి మనుషులు చెప్పేటివి. ఇవి మనుషులు కల్పించే ఉపదేశం. ఒకసారి ట్రైన్లో వస్తూ ఉండగా ఒక స్త్రీ ఆ ట్రైన్లో ఎక్కింది. ఆమె అందరితో మాట్లాడుతూ ఇట్లా తాళి వేసుకుంటాం కదా, తాలిబొట్టు సరుకులాగా కొందరు భార్య భర్త ఫోటోలు కూడా పెట్టుకుంటారు. అవునా అండి? అనుకోండి, పెట్టుకుంటారు కదా, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం, పెట్టుకుంటారు కదా. అలాగా ఆమె ఇలా తీసి అది ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు చూపించి, కాకపోతే మంచి పనులు చేస్తుండొచ్చు, ఉపయోగకరంగా కొందరికి ఉండొచ్చు. పైపిచ్చు కోట్ల ఆస్తులు ఉన్నాయి, పెద్ద భవనాలు ఉన్నాయి, ఎకరాల పొలాలు ఉన్నాయి, వారి దగ్గర ఎంతో వందల మంది ఉన్నారు అని నాకు తెలియదు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈ మాట మనుషులు కల్పించే దైవ ఉపదేశములని వారు మభ్య పెడతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంతే. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు, మనం కూడా చెప్పేది వీళ్ళు క్రీస్తు బోధ అనేది వీళ్ళు కల్పించుకొని బైబిల్ ఏముందో చెప్తున్నారు, వాళ్ళు కూడా అనుకోవచ్చు పొరపాటు అని. వాళ్ళు లేరా? ఉండొచ్చు. కానీ నేనంటాను, వాక్యమును కూర్చున్నటువంటి వ్యక్తికి అర్థమైపోతుంది అని నేను ఇలాగా. నేను ఒకటి ఉదాహరణ చెప్పిన, ఇలాగా మనుషులు రాబో దినాల్లో బైబిల్లో రాయబడి ఉంది, నేనే దేవుడిని అని చెప్పుకుంటా అంటాడు ఒకడు వచ్చి, నన్నే ఆరాధించమన్నట్టు అంటాడు ఒకడు వచ్చి. వాళ్ళందరూ కూడా ఉత్తరసు పలుకుతారంట అండి ఆయనకు, ఈయన దేవుడు అని కూడా. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొందరిని చూస్తున్నాం, సేవకులను కూడా దేవునికి మించి ఘనత పొందే వాళ్ళను. నేను ఉన్న వాస్తవిక సత్యం, దేవుని కంటే లగ్జరీగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వారే కూడా దేవునిలాగా కాళ్ళు ముక్కించుకోనో, పూజ చేయించుకోనో, పూలు తల్లించుకోనో, ఇంకా ఏమో చేసే వాళ్ళు ఉన్నారు. నేను కాదనిలే. నేనేమంటానంటే, లేఖనానుసారంగా మనుషులు కల్పించే పద్ధతులు ఇవి, ఇవి ఉపదేశముగా బోధిస్తున్నారు. అందుకు కొందరు వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి.
ఈ పద్ధతుల నుంచి నువ్వు బయటికి రావాలి అన్నదే దేవుని ఆకాంక్ష, ఆశ. ఈ పద్ధతిలో ఉన్న వారంతా కూడా, ఈ ప్రపంచంలో ఉన్నవారు అందరూ బయటికి రావాలి అన్నదే దేవుని యొక్క కోరిక. మనుషుల యొక్క ఉపదేశములు దైవోపదేశాలు అనుకోవడం పొరపాటు అన్నది, అది ఊహించుకొని అలాగ ఆరాధించటం అన్నది వ్యర్థము అన్నది లేఖనం సెలవిస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, ఇది కాదు, ఇది అవును, లేదా ఇది వ్యర్థము, ఇది మంచిది, లేక ఇది మంచి ఆరాధన, ఇది వేస్ట్ అయినది, లేక ఇది మంచి బోధ, ఇది అబద్ధపు బోధ, లేదా ఇది ఆరోగ్యకరమైనది, ఇది అనారోగ్యకరమైనది, ఇది మేలైనది, ఇది కీడైనది అని మనకు తెలియాలి అంటే మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. అంతకంటే ఇంకొక మాట చెప్పాలంటే, దగ్గరగా ఉండడం కాదు కానీ ఇక్కడే ఉండాలి, లోపల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మో. నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్మో. ఎందుకు? ఎందుకు ఆయనకు అది చెప్పాలి? ఎందుకు ఆయనకు? ఓ పాట ఉంది. ఏం పాట అది? ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ఆ పాటలో ఫస్ట్ చరణం ఏంది? మందిరం అన్నది హస్తకృత్య ఆలయం. ఇది ఓకే. ఎందుకు? మనం సమాజముగా కూడడానికి, లేదా సహవాసముగా కూడడానికి. కానీ దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడంట? ఇక్కడే, ఇందులోనే, హృదయములోనే. హృదయములో దేవుడి నివాసం ఉంటాడు. ఆయన నివాస స్థలం ఎక్కడంట? అడిగారు కొందరు వచ్చి, ఏమని? యేసు ప్రభు, యేసయ్యా నువ్వు ఎక్కడుంటావు చెప్పు స్వామి, నేను కూడా అక్కడికి వస్తా. నువ్వు ఏం చెప్తున్నావు చెప్పు స్వామి, నేను అక్కడికి వస్తా. నువ్వు ఏం తింటున్నావు చెప్పు స్వామి, నేను అదే తింటా. నువ్వు ఎలా ఉన్నావో చెప్పు స్వామి, నేను అలా అన్నట్టుగా అడిగారని. ఎవరిని? యేసయ్యను కొందరు అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నక్కలకు గొర్రెలు, ఆకాశ పక్షులకు గుళ్ళు, అయితే వీటన్నిటికీ నివాస స్థలాలు లేవు, నాకు లేవు. అమ్మ, మనిషి కుమారునికి తల వాల్చడానికి కాస్తైన స్థలము అంతే కదండి. అదే మాట చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? మీ హృదయంలో నాకు స్థానం ఇవ్వండి, మీ మనసులో నాకు స్థానం ఇవ్వండి. మాట చెప్పొద్దండి, ఉత్తమ మాట పాట పెదవులతో మాత్రం వద్దండి. ఇక్కడ నుంచి, హృదయములో నుంచి, కడుపులో నుంచి, మనసులో నుంచి నన్ను ఆరాధించండి, ఘనపరచండి. ఒక ఆమె మంచి పెద్ద సభల్లో ప్రసంగం చేస్తూ ఉంటే, ప్రసంగం అయిపోయిన తర్వాత మధ్యలోనే కొందరికి కన్వీనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు వచ్చి చీట్ రాసి ఇచ్చిందంట. నేను పాట పాడాలండి, ఈ ప్రసంగం అయిపోతూనే నాకు పాట ఇవ్వండి, కానుకల పాట ఇవ్వండి, లేకపోతే ప్రత్యేకమైన పాట ఇవ్వండి అని చీట్ రాసి ఇచ్చిందంట. సరే, చాలా ఇంట్రెస్ట్గా ఉంది బాగా, అందులో ఈ వాక్యానికి తగ్గట్టుగా నేను బాగా పాట పాడతాను, ఈ వాక్యం చెప్పినట్లుగా అది. సరే అని చెప్పి అదంతా అయిపోయిన తర్వాత పాట ఇచ్చినాక ఆమె స్టేజ్ ఎక్కి పాడుతూ ఉందంట. హృదయాలనే రాజు యేసువా,
అధరాలపై నేడే కదలాడుచుంటివా, నీ కొరకు నేను జీవింతును, నీ సాక్షిగా నేను జీవింతును, హృదయాలనేలే నా రాజువా అని పాడింది. చాలా అద్భుతంగా పాడిందంట పాట. మన స్వరం భలే మంచిగా ఉందంట. అక్కడ వచ్చిన దైవజనుడు వాక్యం చెప్తుంటే దైవజనుడు హృదయంకు టచ్ అయిందంట అండి. వా, ఎంత మంచి పాట, సహోదరి ఎంత బాగా పాడింది అని ఆ సహోదరిని పిలిచండి మాట్లాడాలన్నాడట. ప్రేయర్ అయిపోయిన తర్వాత, సభ అయిపోయిన తర్వాత, అమ్మా ఏ ఊరు, ఎక్కడ, ఏం చేస్తుంటావు అన్నీ చెప్పు అని చెప్పి మాట్లాడుతున్న మాటల్లో తేడా అనిపించింది. సేవకుడు అడిగాడు, అమ్మా యేసు ప్రభుని నమ్ముకున్నావా? లేదండి. యేసు ప్రభును నీ హృదయంలోనికి చేర్చుకున్నావా? లేదండి. మరి నీ కొరకు నేను జీవింతును, నా జీవితమంతా అర్పింతును. మరి హృదయంతో పాడిందంటావా, పెదవులతో పాడిందంటావా? అవునా? ఆశ్చర్యపోయాడంటండి సేవకుడు. ఆయన పాట చూస్తే చక్కగా పాడింది, స్వరం చూస్తే అద్భుతంగా ఉంది, ఆమె యాటిట్యూడ్ చూస్తే భలే ఉంది. అబ్బో, ఈమె ఎంత బాగా, ఏమైనా పొరపాటున క్యాసెట్లో పాడించాలనుకున్నాడో ఎట్లా నాకు తెలియదు. ఆ సేవకుడు అడిగితే చూస్తే ప్రియ దేవుని పెట్టారా, ఆమె దేవుణ్ణి నమ్ముకోలే, యేసు ప్రభునే గుండెల్లోకి చేర్చుకోలే, హృదయంలోనికి. పాట చూస్తే పెదవులతో కనపరచొద్దు నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేనితో కనపరచాలి? హృదయము నాకు ఆ సమర్పించి ఆ హృదయములో నేనుండి అప్పుడు నేను సంతోషంగా ఉండటానికి నువ్వు వాడాలి, నేను కనపరచబడడానికి నువ్వు వాడాలి, నేను హెచ్చించబడడానికి నువ్వు వాడాలి, నేను హెచ్చించబడడానికి మహిమపరచబడడానికి నువ్వు చెప్పాలి. నీ పెదవుల గుండా ఆరాధించాలి నువ్వు. అప్పుడు ఇలా ఎంతమంది లేరు, ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. అయితే నేను చెప్తున్నమాట, ఇక్కడ ఎవరైనా ఉంటే, లేదా ఈ శబ్ద తరంగాలు వినబడుతున్న ఈ ప్రదేశంలో ఎవరైనా అలా ఉంటే, లేదా లైవ్ లో చూస్తున్న నీవైనా ఉంటే, మనలో ఎవరున్నా ఈ పెదవుల ఆరాధన వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయముతో ఆరాధన ముద్దు, హల్లెలూయా. అది దేవునికి ఇష్టము, హల్లెలూయా. ఏం చేయాలంటండి? అలా చేసి ఆరాధించాలంటే హృదయము దేవునికి ఇయ్యాలి, దేవునికి సమర్పించి దేవుని హృదయంలోనికి చేర్చుకుని అప్పుడు మనం ఏమి చేసినా, ఏం పాడినా, ఏం ప్రసంగం చేసినా, ఏమి ఆయనకు సమర్పించినా అది మనకు ఎంతో దీవెన, ఎంతో దీవెన. లేదు, కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, దేవుని నమ్ముకోరు, దేవుని హృదయంలోకి చేర్చుకోరు, దేవుడు అంటే భయం ఉంటుంది. కానీ దేవుని కోసం మందిరంలో అంటే దేవునికి చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదం అని కదా, అది ఖచ్చితంగా ఈ లోకంలో జరిగింది. కానీ పరలోకం అయితే దేవుని చెంతకైతే చేరాలి. మనం ఏం చేసినాం? మనము మొదటగా దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించి హృదయంలోనికే చేర్చుకొని మనం ఏం చేసినా పరలోకానికి వెళ్తాం. ఆ తర్వాత రెట్టింపు లేదా నూరంతల ఆశీర్వాదాన్ని పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక
మనం ఏమి చెయ్యాలంటే మన